విషయంలో, ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం, చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు కేబినెట్ లో ఏకంగా 68% మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్ గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్ గా నా అక్క ఒక మైనారిటీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయాలు. గుడి చైర్మన్లుగాను, ఏఎంసీ చైర్మన్లుగాను కనిపిస్తా ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి, ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 2,13,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 2,13,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఉద్యోగాలలో ఏకంగా 80% నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు.